ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మార్చి 29వ తారీఖున మధ్యాహ్నం 2:30 గంటలకు తెలుగుదేశం పార్టీ ప్రారంభించి 43 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇవాళ అందరం కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతటా కూడా ఎక్కడైతే తెలుగు వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా గర్వంగా నేను తెలుగువాడిని అని చెప్పుకునే స్థాయికి తీసుకొచ్చినటువంటి ఘనత మన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తుంది. పార్టీ ఆవిర్భావం నుంచి కూడా పేద బడుగు బలహీన వర్గాల వారి పట్ల ఆయన చూపినటువంటి చొరవ ఈ రోజు అందరూ కూడా ఆయనను ప్రశంసించేటువంటి రోజు. ఎందుకంటే సమాజమే దేవాలయము, ప్రజలే దేవుళ్ళని ఒక వినూత్నమైనటువంటి శ్లోకంతో పార్టీని ముందరికి తీసుకెళ్లి పార్టీ ఆవిర్భవించిన 9 నెలల్లోనే అధికారంలోకి తీసుకొచ్చినటువంటి ఘనత మన స్వర్గీయ నందమూరి తారక రామారావుకి దక్కుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తుంది. అంతేకాకుండా 1984లో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన తీసుకొచ్చినటువంటి సంస్కరణలు ఈ రోజు దేశంలోనే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొదలు పెట్టినటువంటి సంక్షేమాలంతా కూడా దేశవ్యాప్తంగా అమలవుతున్నాయంటే అది ఆయన చూపించినటువంటి పేదల పట్ల ఆయన చూపించినటువంటి తెగువ, ఆయన చూపించినటువంటి అభివృద్ధి అని చెప్పేసి ఈ రోజు గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే పేద బడు బలహీన వర్గాల వారికి ఆనాడు 2 రూపాయలకే కిలో బియ్యాన్ని ఇచ్చినటువంటి ఘనత మన నందమూరి తారక రామారావు గారిది. అలాగే ఇల్లు లేని పేదలకు పక్కా గృహాలు మంజూరు చేసి కూడా ఇల్లు ఇచ్చినటువంటి ఘనత మన స్వర్గీయ నందమూరి తారక రామారావు. అంతేకాకుండా మహిళలకు మనము ఇవాళ చూసినట్లయితే భూమిలో సమాన హక్కు, ఆస్తిలో సమాన హక్కు తీసుకొచ్చినటువంటి ఘనత కూడా నందమూరి తారక రామారావు గారు. అంతేకాకుండా మహిళలకు ఆయన ఇచ్చినటువంటి ప్రాధాన్యత ఏ విధంగా ఉందంటే వంట ఇంటికే పరిమితమైనటువంటి మహిళల అందరికీ కూడా పొదుపు మహిళలను తీసుకొచ్చి వాళ్ళని లక్షాధికారులను చేయాలనే ముఖ్య ఉద్దేశంతో ఆనాడు పొదుపు లక్ష్మి సంఘాలను స్థాపిస్తే దాన్ని మన ఇప్పుడున్నటువంటి నందమూరి తారక రామారావు గారు ఏదైతే మార్గదర్శకాల్లో ఇచ్చారో తెలుగుదేశం పార్టీకి వాటిని అనుసరిస్తూ ఇవాళ చంద్రబాబు నాయుడు గారు తీసుకొస్తున్నటువంటి సంక్షేమాలన్నీ కూడా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కాదు దేశవ్యాప్తంగా కూడా పేరు ప్రఖ్యాతులు పొందుతున్నాయని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఆనాడు అన్నగారు చూపించినటువంటి బాటలో నడుస్తూ తెలుగుదేశం పార్టీ పేదల పార్టీ, బడుగు బలహీన వర్గాల వారి అభ్యున్నత కొరకు కృషి చేసినటువంటి పార్టీ అదే తెగువతో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కూడా సామాన్య కార్యకర్తలకు కూడా నాలాంటి వారికి కూడా టికెట్ ఇచ్చి ఎమ్మెల్యేలుగా చేసి శాసనసభ చట్టసభల్లో ప్రవేశాలు కల్పించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పేసి ఈ సందర్భంగా మనం గర్వంగా చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఏదైతే మీరు చూసుకోండి, ఆనాడు తెలుగుదేశం పార్టీ లేనప్పుడు మనం కేవలం ఓట్లకే పరిమితమయ్యాం. కానీ తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత ఎస్సీలు కానివ్వండి, బీసీలు కానివ్వండి, మైనార్టీలు కానివ్వండి అందరినీ కూడా రాజకీయ ప్రాధాన్యతతో ముందుకు తీసుకొచ్చినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీది. అది స్వర్గీయ నందమూరి తారక రామారావు గారికి దక్కుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అయితే ఇవాళ చూసుకోండి, రాష్ట్రంలో 2019 నుంచి 24 వరకు ఒక విధ్వంసకరమైనటువంటి పాలన మనం చూసాం, ఒక అరాచకమైనటువంటి పాలన మనం చూసాం. కానీ ఆ పాలనను ఆంధ్ర ప్రజలు ఎంత విజ్ఞతతోనే ఇవాళ తెలుగుదేశం కానివ్వండి, జనసేన కానివ్వండి, బీజేపీ కానివ్వండి 164 సీట్లు ఇచ్చి 4వసారి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారికి అవకాశం ఇచ్చారంటే అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఉన్నటువంటి విజ్ఞత, విశ్వాసం, అది తెలుగుదేశం పార్టీ పైన ఉన్నటువంటి నమ్మకం అని చెప్పేసి ఈ సందర్భంగా మనం తెలియజేస్తున్నాం. అంతేకాకుండా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన వెంటనే ఏదైతే ఆనాడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు 30 రూపాయలతో స్టార్ట్ చేసినటువంటి పెన్షన్ ఇవాళ దేశ స్థాయిలోనే 4,000 రూపాయల వరకు తీసుకుపోయినటువంటి ఘనత మన చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే పేద బడుగు బలహీన వర్గాల వారికి 5 రూపాయలకి అన్న క్యాంటీన్ పెట్టి ఇవాళ రాష్ట్రం అంతా కూడా పట్టెడు అన్నం పెడుతున్నటువంటి పార్టీ కూడా తెలుగుదేశం పార్టీ. అది చంద్రబాబు నాయుడు గారికి ఈ సారథ్యంలో అది ఈ ఘనత ఆయనకే దక్కుతుందని చెప్పేసి తెలియజేస్తున్నాం. అంతేకాకుండా మహిళలే మహాశక్తి అని చెప్పి నిరూపించి ఇదే ఉమ్మడి కర్నూలు జిల్లాలో 3 స్థానాలు మహిళలకు సీట్లు ఇచ్చి గెలిపించినటువంటి ఘనత కూడా ఇది చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుందని చెప్పేసి తెలియజేస్తున్నాం. అంతేకాకుండా ఏదైతే మన నియోజకవర్గంలో వెనుకబడిపోయినటువంటి ప్రాజెక్టులకు అన్నిటికీ కూడా ప్రాధాన్యత ఇస్తూ ఇవాళ మనం చూసుకోండి, రాయలసీమ ముఖద్వారం అని చెప్పుకునే కర్నూలు జిల్లాలో ఉమ్మడి జిల్లాలో మనం ఉన్నాం. కానీ రాయలసీమ ప్రాంతానికి అంతా కూడా నీళ్లు కలించబోతున్నాయి. ఇది ఒక గేట్ వే మాదిరి ఉంది మన ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అని చెప్పేసి తెలియజేస్తూ, అలాగే మా యువ నాయకులు లోకేష్ బాబు గారు 1200 కిలోమీటర్లు పూర్తయిన సందర్భంగా యువగలం పాదయాత్ర పూర్తయిన సందర్భంగా ఈ నందికొట్టు నియోజకవర్గానికి ప్రధానమైనటువంటి సమస్యలు ఏమున్నాయని చెప్పేసి ఆనాడు వారు అడగడం జరిగింది. మేము కూడా ఒకటే చెప్పాం, సార్ మా నియోజకవర్గంలో నుంచి రాయలసీమ ప్రాంతానికి అంతా నీళ్లు తీసుకెళ్తున్నారు,
మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. కాకపోతే మా ప్రాంతంలో కూడా కొంత ఎడారి ప్రాంతం ఉంది, మా ప్రాంతానికి కూడా నీళ్లు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఆనాడు విన్నవించడం జరిగింది. ఈనాడు మనం ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఏదైతే లిఫ్ట్ ఇరిగేషన్ కలమందలపాడు దగ్గర లిఫ్ట్ ఇరిగేషన్ స్టార్ట్ చేసి మధ్యగుండం చెరువు కానీ ఇటు కాకిలేరు వాగు ద్వారా ప్రజలకు నీళ్ళు ఇస్తే ఇటు జూపాడు బంగ్లా కానివ్వండి ఇటు అన్ని గ్రామాలకు తాగునీటి సాగునీటి అవసరాలకు తీరుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అంతేకాకుండా గతంలో 3-4 కోట్లతో పూర్తయిపోవాల్సినటువంటి 4 లక్షల రిజర్వాయర్ వాళ్ళ స్వార్థ రాజకీయం కొరకు వాడుకొని వాళ్ళ లాభాల కొరకు వెచ్చించుకొని ఆ ప్రాజెక్టును కూడా నాశనం చేస్తే ఇవాళ 36 కోట్లతో ఆ ప్రాజెక్టు కూడా డిపిఆర్ అంతా కూడా సిద్ధమై ఫైనాన్స్ క్లియరెన్స్ అయి త్వరలో పనులు చేపట్టబోతున్నామని చెప్పేసి తెలియజేస్తున్నాం. అంతేకాకుండా ఈనాడు మన ఉగాది పండుగ సందర్భంగా మా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే P4 ప్రోగ్రామ్ ఇచ్చారో వాటన్నిటిని కూడా ఇంప్లిమెంట్ అయ్యే విధంగా కూడా నెక్స్ట్ రాబోయే తరంలో మనకు ఏమి కావాలి, ఏ విధమైనటువంటి అభివృద్ధి ఉండాలి, పేదలు లేని రాష్ట్రంగా ఉండాలంటే ఏం చేయాలనే దానిపైన ఇవాళ ఒక ప్రోగ్రామ్ ఇచ్చి ఉగాది రోజున కూడా అందరికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానికానికి అంతా కూడా ఒక దిశానిర్దేశాన్ని ఇచ్చే కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చుట్టారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.